ఆహా! ఒలింపిక్స్ పోటీలల్లా ఇరుగా తీస్తున్నారోళ్ళ మనోళ్ళు. 3 బంగారు పతకాలు, 5 ఎండి పతకాలు, 7 కంచు పతకాలు గెలిచిర్రట. ఆగో ఇప్పుడెక్కడ ఒలింపిక్సు, ఎక్కడ మెడల్సు? మన దేశానికి ఒలింపిక్స్‌లో ఒక్క బంగారు బిల్ల కూడా రాలే గదా అని అనుకుంటున్నారు కావచ్చు తెలవనోళ్ళు శానా మంది. నేను చెప్పేది 3 వారాల కింద ఒడిసిన ఒలింపిక్స్ ముచ్చట కాదుల్లా. పారా ఒలింపిక్స్ ముచ్చట చెప్తున్నా. మనోళ్ళు ఇరగదీస్తురట. పారి ఎవలెవలు ఏ ఆటలో ఏమేం గెలిచిర్రో అరుసుకొనొద్దాం. ప్యారిస్లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ పోటీలల్లా వహ్వా అనిపిస్తున్నారు కదా మన దేశం కెలిపోయిన ఆటగాళ్ళు. నిన్న 5వ నాటికే 15 పథకాలు కొట్టేసి పథకాల పట్టికలో కూడా 15వ ప్లేసులనే ఉన్నారు. 3 గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 7 బ్రాంజ్ మెడల్స్ అట. ఈ వార్త మీరు చూసేయాలకు పథకాల లెక్క వెరుగుండొచ్చు కూడా. ఇక గోల్డ్ మెడల్స్ కొట్టిన లెవెల్ అంటే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1 కేటగిరీలా ఈ అవని లేకర్ గోల్డ్ కొట్టింది. మొగోళ్ళ SL3 సింగిల్స్ బ్యాడ్మింటన్ పోటీలా నితీష్ కుమార్ గోల్డ్ కొట్టిండు. ఇటు జావలిన్ త్రోలో కూడా మన దేశానికి తిరుగులేదని మల్లో మలక చూపెట్టిండు ఈ సుమీత్ అంటిలన్న. ఇక సిల్వర్ మెడల్స్ సంపాదించిన లెవెల్ అంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ కేటగిరీలో మనీష్ నర్వాలు, మొగోళ్ళ హై జంప్లో నిషేధ్ కుమార్, డిస్కస్ త్రోల యోగేష్ కథూనియా, ఆడోళ్ళ సింగిల్స్ బ్యాడ్మింటన్లో తులసిమతి మురుగేశన్, మొగోళ్ళ సింగిల్స్ బ్యాడ్మింటన్లో సుహాస్ యతిరాజులు సెకండ్ ప్రైజులు గెలుచుకున్నారు. ఇక కంచు మూతలు మోగించిన వాళ్ళేమో 7 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ కేటగిరీలో మోనా అగర్వాల్, 100 మీటర్ల రన్నింగ్ పోటీలో ప్రీతిపాల్, 200 మీటర్ల రన్నింగ్లో మళ్ళా అదే ప్రీతిపాల్, ఆడోళ్ళ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో రుబీనా ఫ్రాన్సిస్, ఆడోళ్ళ సింగిల్స్ బ్యాడ్మింటన్ షటిల్ పోటీలో మనీషా రామ్దాస్, మిక్స్డ్ టీమ్ ఆర్చరీ పోటీలో రాకేష్ కుమార్ శీతల్ దేవి, ఆడోళ్ళ SH6 కేటగిరీ బ్యాడ్మింటన్లో నిత్యశ్రీ శివన్లు ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. కొందరు వాళ్ళ రికార్డులను వాళ్ళే తిరగరాస్తే ఇంకొందరు కొత్త రికార్డులు కొట్టిరు. ఇగో ఈ ఆర్చరీ మిక్స్డ్ డబుల్స్ పోటీలో బ్రాంజ్ మెడల్ కొట్టిన 17 ఏళ్ల శీతల్ దేవి అట చూడు. ఆహా, అన్ని సక్కగున్నోళ్ళు కూడా ఈ బుజ్జి ముంగట ఎందుకు పనికిరారు అనిపిస్తలే. ఈ పారా ఒలింపిక్స్ పోటీల కంటే ముందు ఇదే పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో పాల్గొన్న మన దేశ ఆటగాళ్ల కోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా 6 పథకాలు పట్టుకొచ్చి పథకాల లిస్టులో 71 ప్లేస్లు ఉండే. అందులో ఒక్కటంటే ఒక్క గోల్డ్ మెడల్ కూడా లేకుండే. కానీ వీళ్లకు ఖర్చు పెట్టింది ఏమో ఖాళీ 20 కోట్లేనట. అయినా ఇప్పటికే 15 మెడల్స్ కొట్టిర్రు. అందులో 3 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అంటే వాళ్ళని వీళ్ళని పోల్చడానికి కాదు కానీ ఎందుకో అట్లా అనిపిస్తున్నట మన పారా ఒలింపియన్ల పట్టుదల చూసిన చాలా మందికి. ఇంకో 4 రోజులు నడితే ఈ ఆటలు ఇంకెన్ని పథకాలు కొట్టుకొస్తారో కానీ గెలిచిన వాళ్ళకు కంగ్రాట్స్, పోటీలు ఉన్న వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం మనం కూడా.